National salute, salute. National anthem shuru. Down. మీ అందరికీ తెలుసు మనము మన పూర్వీకులు అనగా గాంధీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని త్యాగంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమి మనకి 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనే దాని మీద మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఆయనతో పాటు ఒక 9 మంది సభ్యులతో అనేక దేశాలు, అది రష్యా కావచ్చు, అమెరికా, జపాన్, మనకి పక్కన ఉన్న అనేక దేశాలతోటి వాళ్ళ రాజ్యాంగాలన్నీ కూలంకషంగా పరిశీలించి మనోళ్ళు ప్రతి దేశంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న అనేక, అది ప్రాథమిక రష్యా నుంచి ప్రాథమిక విధులు కావచ్చు, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు కావచ్చు, అట్లా అనేక రకాలుగా తీసుకొని వచ్చి అన్ని దేశాల కాడికి అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని మనము రూపొందించుకోవటం జరిగింది. ఎందుకంటే మనము ఆ ఇతర విదేశీయుల దాస్య శృంఖాల నుంచి విముక్తి అయిన తర్వాత మనల్ని మనము ఏ విధంగా పరిపాలించుకోవాలి, మనకి ప్రాథమిక హక్కులతో పాటు విధులు, అదేవిధంగా స్వేచ్ఛ, జీవించే హక్కు, విద్యా హక్కు, ఆ విధంగా చెప్పుకుంటూ మన భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగంగా ఇతర దేశాలకి తలమానికంగా మంది దాన్ని నిర్మించడం జరిగింది. దాన్ని కూడా ఎప్పటి నుంచి అమలు చేయాలా అని మళ్ళా పెద్దలంతా కూర్చొని దానికి ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్నే ఈ జనవరి 26, 1950 జనవరి 26న మనము భారత రాజ్యాంగానికి గణతంత్ర దినోత్సవంగా అమలు చేయడం జరిగింది. దీన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి దీని ఒక ముఖ్య ఉద్దేశం మనల్ని మనము ఇతరులతో సంబంధం లేకుండా హ్యాపీగా మన హక్కులు మనం అనుభవించాలని, మనకి ఒక రాజ్యాంగం ఉండాలని ఇది ఏర్పాటు చేసుకొని అప్పుడు మొట్టమొదట ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వరకు మనము ఇది నిరంతరం కొనసాగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మనము అందులో ముఖ్యంగా మన హక్కులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. దీని సందర్భంగా మరి ఒక్కసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.